మళ్ళీ ఓటేస్తాం, లేకపోతే వెయ్యం. ఎన్ని అయినాయి? ఒక్కటన్నా అయిందా? ఒక్కడు కూడా కాలే. ఫ్రీ బస్ ఒకటి అయింది అనుకుంటా. అదొక్కటైంది కొట్టుకుతుంటుంది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వం వచ్చి? 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది. ఎంతకాలం ఉంది? ఎంతకాలం ఉంది? ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళన్నర ఉంటాడు అంతే. అవుతుందా మరి? అయ్యేటట్టు ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. అది ఏదో చీర కానీ అందరికి ఇచ్చిండు, అప్పుడు ప్రభుత్వం మొత్తం ఇచ్చేసిండు. ఈయన ఎవరికి ఇచ్చిండు? 2-3 గ్రూపులలో ఇచ్చిండు, కథ బంద్ చేసిండు. ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చేసేయాలి. రుణమాప అన్నాడు, రుణమాప లేదు, ఏది లేదు. ఫుట్బాల్ ఆడిండ్రు వేరే దేశంలో మెస్సీ అని ఆయన తెప్పించి ఫుట్బాల్ ఆడిండ్రు తెలిసిన ఎన్నో కోర్టుకు వచ్చిందంట. పెట్టుకుంటాడు అసవంటి కాడ కోట్లు, ఇచ్చేటోళ్ళకి ఇయ్యారు ప్రభుత్వం. ఫ్రీ బస్ ఎన్నిసార్లు ఎక్కుంటారు? మేమా ఊరికి పోయినప్పుడు అంటే మామూలుగా ఎప్పుడన్నా కార్లోనే పోతాము, ఎప్పుడన్నా బస్సు. కార్ లేదు, మాట్లాడుకొని పోతాం. సీట్లు దొరకక ఫ్రీ బస్ లో సీట్లు దొరకక మరి దూరం పోతే మరి సీట్లు దొరుకుతున్నాయా? ఆడ కొట్టుకొని చావాలి, సీట్లు దొరకక, బస్సులు దొరకక. ఎందుకు కొడతా? ఊపుంటారా కొడతా? ఏం గొడవలేవు. ఆ గొడవలు పెట్టుకోలేకనే కారు మాట్లాడుకొని పోతాం, బండి మాట్లాడుకుని ఏదన్నా ఒకటి రాలా బండ ఏదన్నా ఒకటి ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. ఫ్రీ బస్సు పెట్టిన కాంచని ఇక బస్సుకు పోవడలేదు. ఫ్రీ బస్సు పెట్టింది దేనికి? పోవడానికి కదా. పోవడానికే, మరి సీట్లు దొరుకుతలేవు, ఇబ్బంది అవుతుంది ఎక్కనికి. ప్రాబ్లం. జీరో కరెంట్ వస్తుందా? జీరో కరెంట్ మాకు ఊర్లో వస్తుంది. ఊర్లో ఇక్కడ మరి కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చేటోడంట, రేవంత్ రెడ్డి వచ్చినాక చీరలు ఏమైనా వచ్చినాయా? ఇయ్యలే. ఒక చీర కూడా ఒక్కడు కూడా 3 ఏళ్ళ